వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. ఎరువుల కోసం రైతులు అరగోస పడుతున్నారు. వేకువ జాము నుంచే క్యూ లైన్స్లో గంటల తరబడి నిల్చుంటున్నారు. పట్టా పాస్ పుస్తకానికి 3 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఎరువుల కోసం అన్నదాతలు నిత్యం ఆందోళనలకు దిగుతున్నారు. అయినా ఆదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. మృగశిర కార్తె రావడం, తొలకరి వర్షాలతో ఖరీఫ్ పంట కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు విత్తనాలు వేసుకున్నారు. విత్తనాలు మొలకెత్తే దశలో వర్షాలు లేవు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో రెండవసారి విత్తనాలు వేసుకున్నారు. అయితే వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పంటలకు ఎరువులు ఎంతో కీలకం. ఎరువులు అందకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుత సమయంలో ఎకరాకు బస్తా ఎరువు వేస్తారు. ఎరువుల బస్తాల కోసం కర్షకులకు కష్టాలు తప్పడం లేదు. ఉన్నది 3 ఎకరాలు కానీ నేను 20 ఎకరాలు మునాప పడతా. నాకు 100 పోతకు తక్కువ పడాయి. 100-150 దగ్గర పోతాయి. జొన్నలకు బిన్నెలకు అంటే తీసుకుంటాం మేము. 100 ఒక్కొక్క రైతుకు 100 పోతలు కాబట్టి సరిపోకులేవు. అందుకనే ఇలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 5 ఇస్తున్నారు. లోన్లు ఇంకా రావాలా, ఇంకా మా ఆస్తు మా వేరే సప్లై కావాలా, మా భూములకు సరిపోయిన మాలు కావాలా. గవర్నమెంట్ అయితే అన్ని ఉన్నాయి అని అంటున్నారు. ఇక్కడ ఎందుకు ఇస్తలేరు? అడగ ఇక్కడ ఇస్తున్నారు కానీ వస్తూ ఉన్నాయి, ఇక పోతూ ఉన్నాయి. ఇక నడుస్తున్నది సరిపోతలేవు. ఆధార్ కార్డు 5 పోతలు ఇస్తున్నారు. ఇప్పుడు సరిపోకలేవు. అయితే ఒక్కొక్కరికి ఆధార్ కార్డు ఒకటి ఉన్నది, 5 పోతలతో ఏమైంది, 100 పోతుంది, 150 పోత కావాలా మాకు ఒక్కొక్కరికి. అదే బాధతో నడుస్తున్నది పని. ఇక ఇంకా లోన్లు వస్తే మరి బాగుంటుంది అని. ఇక జిల్లాలో రైతులకు ఎరువులు సరఫరా చేస్తున్నామని వ్యవసాయ అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఎరువులు అందుబాటులో లేవని ఇటు రైతులు అంటున్నారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేపట్టారు. గోడౌన్స్లో నిల్వ ఉన్న సొసైటీలకు చేరవేత సరిగా జరగడం లేదు. ఒక్కో సొసైటీలో 200 వరకు మాత్రమే బస్తాలున్నాయి. ఎకరాలతో సంబంధం లేకుండా పట్టాదారు పాస్ పుస్తకానికి 3 బ్యాగుల చొప్పున పంపిణీ చేస్తున్నారు. వేకువజాము నుంచే సొసైటీల వద్ద పాస్ పుస్తకాలు వరుసగా పెడుతున్నారు. తలమడుగు మండలం పల్లి గ్రామంతో పాటు తాంసీ సొసైటీలో రైతులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్స్లో వేచి చూస్తున్నారు. ఎరువులు వేయకపోతే పంటల దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దగ్గర 2000 ఎకర్స్ ఉన్నాయి. మాకు సరిపోయేంత యూరియా రావాలా. మినిమం మాకు ఒక 8-10 లోన్లు అయితే మాకు అడ్జస్ట్ అవుతాయి. కాకపోతే వీళ్ళు కొంచెం వెనక ముందు వస్తున్నాయి. దాంతో కొంచెం ఎకరానికి మేము వేసేది ఎకరానికి ఒక 5 బ్యాగులు వేస్తాం. అంటే 3 టైమ్స్ ఎకరానికి 5 బ్యాగులు వేస్తాం మేము. ఆధార్ కార్డుకి 5 ఇస్తున్నారు, సరిపోతాయి అవి సరిపోవు. కాకపోతే మళ్ళీ వస్తాయని అని చెప్తున్నారు ఇక్కడ సొసైటీ వాళ్ళు. ఇప్పుడు అయితే 2 లోన్లు వచ్చినాయి నిన్న, అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక మళ్ళీ రేపు వస్తాయని చెప్తున్నారు, రేపు ఎల్లుండి వస్తాయని చెప్తున్నారు. మాకైతే మినిమం 8 లోన్ల వరకు అవసరం ఉంటాయండి. 8 నుంచి క్లస్టర్కు 3 విలేజ్లు ఉన్నాయి. పల్లికి, పల్లి బి, దేవాపూర్, బరంపూర్లో స్టాక్ పాయింట్ ఉంది. మా పల్లి బిలో ఒక స్టాక్ పాయింట్ ఉంది. వచ్చిన ప్రకారం అక్కడ ఇక్కడ అటు 2 లోన్లు ఇటు 2 లోన్లు ఇట్లా లేస్తున్నారు. కాకపోతే మాకు సరిపోయేంత మాలు వస్తలేదు. మన ఫర్టిలైజర్ వస్తే బాగుంటుందని ఒక రైతు తరఫున చెప్తున్నాం. ఖరీఫ్ సీజన్కు సరిపడే ఎరువులు అందుబాటులో లేవు. అయితే జూలై నెలకు సరిపోయే ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పత్తి, 4 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు వేస్తున్నారు. రైతులు ఎక్కువగా డిపిఏతో పాటు యూరియా ఎరువులు, ఇతర కాంప్లెక్స్ ఎరువులు వాడతారు. అధికారులు స్పందించి అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉంచాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.